అభిషేకిస్తానన్నాడు. ఉమ్, నువ్వు అభిషేకించింది కరెక్టే, రాజు అవ్వచ్చు అతను, నీ వలన రాజు అయ్యాడు, మంచిదే అతను. ఉమ్, అదే సందర్భంలో అతను కుటుంబంలో పోటీ కాదు కదా, కుటుంబ సభ్యుడు కాలేడు కదా, అవును. కుదరదు అన్నాడు ఆ రోజున ద్రోణుడు. ఉమ్, తద్వారా ఆగింది యుద్ధం, అంటే ఆ రోజున ప్రదర్శన. దాన్ని కూడా మనం ఏం చూపెడతాం ఇక్కడ పురాణాల్లో, ఉమ్, వివక్ష అని చూపెడతాం. ఉమ్, వాస్తవంగా ఆనాడు చెప్పబడినటువంటి అన్ని కూడా వివక్ష లేనటువంటి సమాజాన్ని వివక్ష వైపు తీసుకెళ్ళింది బ్రిటిష్ వాడు. ఉమ్, దాన్ని మనం కొనసాగించి అవమానించాం. ఉమ్, కాబట్టి ఆ అవమానాలని వలన వాళ్ళు విద్యకు దూరం అయ్యారు, వైద్యానికి దూరం అయ్యారు. ఉమ్, అంటే ఏ సదుపాయానికి వాళ్ళు నోచుకోవాలి, అది అవును. అగౌరవించబడ్డారు. ఉమ్, ఉమ్, దాని వలన వాళ్ళు సుదీర్ఘకాలం వెనుకబడ్డారు. ఉమ్, వాళ్ళ వెనుకబాటుతనం పోవాలంటే ఉమ్, అర్జెంటుగా వాళ్ళందరికీ తలా ₹1,00,00,000 ఇస్తే ఏం సెట్ కాదు కదా. ఉమ్, వాళ్ళందరూ చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, ఉమ్, అది కూడా ఒక ఐఏఎస్లు ఐపీఎస్లైనా చేయగలగాలి. ఉమ్, అంటే ప్రతి ఉద్యోగంలో కూడా వాళ్ళకంటూ ఒక రిజర్వేషన్ ఉంటాయి. ఉమ్, ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి? తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తే కదా వాళ్ళు తర్వాత వాళ్ళ బిడ్డలు ఉమ్, బాగుపడగలిగేటటువంటిది అవును. అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఉమ్, దాన్ని ఇన్నేళ్ల తర్వాతన దాంట్లో ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఉమ్, ఆ ప్రయోజనంలో ఒక వర్గం ఎక్కువ పొందుతోంది ఉమ్, అన్నటువంటి పాయింట్తో వచ్చినటువంటి ప్రయోజనం ఉమ్, సమస్య. అవును. ఇప్పుడు పరిష్కారం ఇది. ఉమ్, ఇప్పుడు అలాంటి విభేదం మళ్ళీ రాకుండా ప్రభుత్వాలు ఉమ్, చక్కగా